మిత్రులారా 5 నెలలు గడిచింది ప్రభుత్వం వచ్చి. ప్రశ్నించే గొంతుగా అని చెప్తున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఈ 5 నెలల్లో ఒక్క ప్రశ్న అయినా వేశారు? ఒకసారి ఆలోచించారు. వేశారా? ఒక ప్రశ్న గురించి, జాబ్ నోటిఫికేషన్స్ గురించి, తర్వాత డిఎస్సి గురించి ఒక్క ప్రశ్న వేశారా? వేయలేదు. మన ప్రశ్నలు వేయడం ఎవరితో సాధ్యమైనది? సాధ్యమైనది. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులందరినీ కూడా బీఆర్ఎస్ ఈరోజు ఆలోచించమని అడుగుతా ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎందుకుంటారా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఎందుకుంటారా? ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని ఎన్నుకుంటారా, లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మాట్లాడే ఒక వ్యక్తిని ఎన్నుకుంటారా అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, ప్రశ్నిస్తున్నాం, మనం కూడా ప్రశ్నిస్తాం. కానీ మన ప్రశ్న ప్రజల కోసం తప్ప మన ప్రశ్న పైసల కోసం కాదు. మన పోరాటం పరిష్కారం కోసం తప్ప మన పోరాటం వైద్యం కోసం కాదు. మన ఆరాటం ఆశయం కోసం, తెలంగాణ ఆశయం కోసం తప్ప మన ఆదాయం కోసం కాదు. మన మాట ఒక విజన్ కోసం తప్ప మన మాట వ్యూస్ కోసం కాదు. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో లైక్ల కోసం, కామెంట్ల కోసం, షేర్ల కోసం రాజకీయం చేసేటువంటి నాయకులు మనం కాదు. మనం ప్రజల కష్టసుఖాలను షేర్ చేసుకోవడానికి, వాళ్ళ అభిమానాన్ని చూడడానికి, తెలంగాణ తీసుకెళ్ళడానికి నాయకులు. కాబట్టి తేడా అనేది చాలా స్పష్టం. తప్పకుండా విద్యార్థులందరూ కూడా దీని గురించి ఆలోచిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని, ఒక రైతు బిడ్డను, కష్టపడి తెలిసినటువంటి వాడిని. మీ అందరి నేపథ్యమే నాకు ఉంది. మీలో కూడా నేను ఎంతో కష్టపడి నేను చదువుకొని బిడ్స్పిలాలో ఒక గోల్డ్ మెడల్ సంపాదించి అదే యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా ఎదిగి దాని తర్వాత అమెరికాలో 7 ఏళ్ల పాటు పనిచేసి దాని తర్వాత నా తెలంగాణకు నేను పోవాలి, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ప్రాంతానికి నేను సేవ చేయాలి, తీసుకురావడంలో నా వంతు పాత్ర పోషించాలని చెప్పి నేను ఉద్యోగాన్ని రాజీనామా చేసి వచ్చిన తర్వాత నేను 11 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉండి అనేక సమస్యల మీద నేను పోరాటం చేయడం జరిగింది. ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, కాంట్రాక్ట్ లేబర్ కానీ, అవుట్ సోర్సింగ్ లేబర్ కానీ, వీళ్ళ సమస్యల మీద సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన ఉంది. నా పోరాటంలో నిజాయితీ ఉంది. అలాగే మన 70 ఏళ్లలో నెరవేరినటువంటి కళను సాకారం చేసినటువంటి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా మన పార్టీ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ఈ ఎల్ఎస్ఐ నాయకులందరూ కూడా నాకు ఈ గొప్ప అవకాశం కల్పించింది. నాకు కల్పించినటువంటి అవకాశం ఇది ఒక సాధారణ రైతు బిడ్డను కల్పించినటువంటి అవకాశాన్ని అందరం కూడా గుర్తించాల్సిన సందర్భంగా, ఒక యువకుడికి కల్పించినటువంటి అవకాశంగా, ఒక మెరిట్కి కల్పించినటువంటి అవకాశంగా గుర్తించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఒకటే ఒక నిమిషం మాట్లాడిన ముగిస్తా. మిత్రులారా, రైతులు అవసరమైతే కడుపు మార్చుకునైనా ఉంటారు, చావడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ ఆత్మ గౌరవం మీద దెబ్బ పడితే ఏ రైతు ఊరుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు ఒక భరోసా కల్పించడానికి, వ్యవసాయం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ సృష్టికర్తగా కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు ఇవ్వకపోతే, రైతు బంధు ఎందుకు ఇస్తలేదని రైతులు అడిగితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏం చెప్పిండు? ఏమన్నాడు? రైతు బంధు అడిగితే చెట్టుతో కొడతామన్నారు. ఈరోజు గ్రామాలలో కానీ, సిటీల్లో కానీ గ్రాడ్యుయేట్ రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు అత్యధికులు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు? వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రైతులు, రైతు బిడ్డలు. మరి ఊరుకుంటారా? ఒక్క ఇటుకతో కొడితే 100 రాళ్ళు ఇసిరేస్తాం మనం, తెలంగాణ వాదులం మనం. కాబట్టి తప్పకుండా నువ్వు చెప్పుతో కొడతా అన్నావు కదా, మా తెలంగాణ గ్రాడ్యుయేట్లు, ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్లు తప్పకుండా ఓటుతోని దెబ్బ కొడతారు, దిమ్మదిరేలా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా,
మొన్న ఒక ఆయన నన్ను అడిగాడు, నేను మాట్లాడుతుండగా, అన్న మీరు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు కదా, మీరేమి ఇస్తారు మాకని నన్ను అడిగారు. నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన, సరే దాని తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు ఎంతో కొంత సంపాదించిన, కానీ దాని తర్వాత నేను సంపాదించింది మొత్తం కూడా మా వరంగల్లో స్మార్ట్ సిటీ అంటారు. నేను స్మార్ట్ సిటీని చూడలేదు, నేను స్లమ్ సిటీని చూసిన. ఆ స్లమ్ సిటీల యొక్క అభ్యున్నతి కోసం, పేద విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం మొత్తం ఖర్చు పెట్టిన. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, సింగిల్ ఎనిపి లేదు నా దగ్గర ఇవ్వడానికి. కానీ రేపు మీరందరూ నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నేను ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా, ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా నాకు వచ్చినటువంటి మొత్తం గౌరవ వేతనాన్ని విద్యార్థి నిరుద్యోగ సహాయ నిధిగా ఏర్పాటు చేసి దానికి అందిస్తాను. ఆ పేద నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సహాయ నిధి నుండి, ఆ సంక్షేమ నిధి నుండి వాళ్లకు ఆ మొత్తాన్ని ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్తున్నాను. నాకు ఏ డబ్బు లేదు, అక్రమంగా నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలే. నేను నిజాయితీగా పనిచేసిన, నా పోరాటంలో నిజాయితీ ఉంది తప్ప నాకేమీ లేదు. ఈరోజు నేను నమ్ముకున్నది ఒకటే, నేను నమ్ముకున్నది మన విద్యావంతులను, మన గ్రాడ్యుయేట్స్, మన బీఆర్ఎస్ బలగాన్ని తప్ప వేరే దేన్ని నమ్ముకోలేదు, డబ్బును నమ్ముకోలేదు. కాబట్టి ఒకవేళ గెలిపిస్తే మీరే గెలిపించాలి తప్ప ఇంకా వేరే ఆశ ఏమీ లేదు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది. గులాబీ సైనికులంటే నిజమైనటువంటి సైనికులు, ఏమీ ఆశించకుండా పోరాడేటువంటి వాళ్ళు, ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లినటువంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా గట్టి పోరాటం చేస్తారు. తప్పకుండా మా విద్యావంతులు ఒక మంచి తీర్పునిస్తారని చెప్పి భావిస్తూ, ఇంత గొప్ప అవకాశం 34 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి మా నాయకులందరూ కూడా నేను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ గ్రాడ్యుయేట్ల ఒక గౌరవాన్ని పెంచే విధంగానే నేను వివరిస్తే తప్ప ఎక్కడ కూడా తలదించుకునే విధంగా, మీ గౌరవాన్ని తగ్గించే విధంగా వివరించను. రేపు ఒకవేళ ఎమ్మెల్సీ గెలిస్తే మీ అందరికీ తోడుంటా, మా సునీతక్కకు కూడా నేను తోడుంటా. మీ నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతో కొంత పాత్ర నేను కూడా పోషిస్తా. కాబట్టి తప్పకుండా ఆలేరులో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా, సోదరిమణులందరూ కూడా ఆలోచించి విజ్ఞతను ఓటేసి నాకు మద్దతు తెలపాల్సిందిగా. 3వ నెంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి అని నా పేరు ఉంటుంది, దాని పక్కన 1 అనే సంఖ్య, 1 జస్ట్ నిలువు గీత వేసి మద్దతు తెలపాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.